ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ. ఆరు, హా? గార్డెన్లో ఇన్ని మొక్కలుండగా మళ్ళీ ఈ మొక్క నాటడం ఎందుకు? ఇది నందివర్ధనం పూల మొక్క అండి. నాకు చాలా ఇష్టం. ఈ మొక్కకు పూసే పువ్వులు చూడ్డానికి ఎంత బాగుంటాయో తెలుసా? చిన్నపిల్లల స్వచ్ఛమైన నవ్వులా ఉంటుంది. హా. అయ్యో, ఏమండి, ఆగండి ఆగండి. ఈ మొక్కకు అన్ని వాటర్ పోయకూడదు. ఇటివ్వండి. ఇలా కొంచెం కొంచెం పోయాలి. సరే మేడం. ఇంతకీ ఈ మొక్కకి పూలెప్పుడు పూస్తాయి? ఆ, ఆ పూసిన పూలని నీకిష్టమైన దేవుళ్లలో ఏ దేవుడికిస్తావు? అబ్బా, పూస్తాయండి. ఈ మొక్కకు పూసే పువ్వులు శివుడికి చాలా ఇష్టమండి. ఈ పూలతో పూజ చేస్తే ఆ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉంటుందంట. అది కూడా సతీ సమేతంగా. ఏవండి, ఆ రోజు మాత్రం మీకు పూజ పడదు అననని నాకు మాట ఇవ్వండి. ప్లీజ్ అండి, మాట ఇవ్వండి ప్లీజ్. ఓకే మేడం, నువ్వు చెప్పినట్టుగానే నీతో కలిసే పూజ చేస్తాను. ఆ, అయ్యో, చేతులకు నీళ్లు పోయండి. హ్మ్. ఇది నాటిన రోజు మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేను లేనండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా మాట మీకు వినిపించిందా? గుడ్ మార్నింగ్. ఎలా? ఏవండి, నేను ఇక్కడే ఉన్నాను. ఏవండి,
ఏవండి, ఇందాక నేను గుడ్ మార్నింగ్ చెప్పగానే మీరు కూడా చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఏవండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆరులా అనిపించింది, ఎందుకు? ఏవండి, నేను ఏవండి, సారేంటి జాగింగ్ చేసొచ్చి అక్కడ నిల్చొని చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఏవండి, రాథోడ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ చెప్పగానే ఎందుకు అలా ఉలిక్కి పడ్డారు? ఇందాక ఆరు గుడ్ మార్నింగ్ చెప్పినట్టు అనిపించింది రాథోడ్. నేను జాగింగ్కి వెళ్ళి ఇంటికి రాగానే ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా అక్కడి నుంచే నాకు వినిపించేలా గుడ్ మార్నింగ్ చెప్పేది. ఇప్పుడు కూడా నాకు అచ్చం అలానే అనిపించింది రాథోడ్. మేడం లేరనే నిజాన్ని మీ మనసు ఇంకా అంగీకరించలేదు సార్. అందుకే ఏం చేసినా మీరు అందులో మేడం గారిని చూస్తున్నారు. నాకు తెలిసి మేడం గారు కూడా మీలాగే అనుకుంటున్నట్టున్నారు సార్. అందుకే మీకు కష్టం వచ్చిన ప్రతిసారి కనిపించని శక్తిలా వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటున్నారు సార్. నాకెందుకో ఆరు నా చుట్టుపక్కలే ఉన్నట్టు అనిపిస్తుంది రాథోడ్. నా మనసు చెప్తుంది తను నాతో మాట్లాడుతుందని, నా కన్నీళ్లు తుడుస్తుందని, నా బాధని చూసి బాధపడుతుందని. ఇదంతా ఎలా అంటే సమాధానం నా దగ్గర లేదు. కానీ నాకు తెలుస్తుంది సార్. కంటోన్మెంట్కి వెళ్ళాలి, రండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.